మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. గత ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా మంత్రి నారా లోకేష్ కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలోని ప్రకాశం బ్యారేజ్ దిగువన 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు కృష్ణా నది కుడివైపున 294.20 కోట్లతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి లోకేష్ పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు కేవలం ఏడాది కాలంలోనే 294.20 కోట్ల పరిపాలనా అనుమతులు సాధించడమే కాకుండా టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. భవిష్యత్తులో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పటిష్టమైన డిజైన్తో రిటైనింగ్ వాల్ను నిర్మించనున్నారు. కేవలం సాధారణ గోడ కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 ఫైల్స్ వేసి ఫైల్ ర్యాప్డ్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతను తట్టుకునేలా నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50,000 మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు రక్షణగా రిటైనింగ్ వాల్ నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ తమీం అన్సారియా, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ మేధ వినియోగంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 మంది ఇన్నోవేటర్లు ఏకకాలంలో 40 పరికరాల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్క్రీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల తక్కువ సమయంలోనే వ్యాధి నిర్ధారణ అవుతుందని, దీంతో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులకు సమయం ఆదా అవుతుందని చెప్పారు. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిద్ధార్థ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, తెనాలిలోని జిల్లా ఆసుపత్రి, ఇతర చోట్ల పైలట్ ప్రాజెక్టు విధానంలో వివిధ రకాల పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల ఆసుపత్రుల్లో పైలట్ విధానంలో ప్రారంభమైన వీటి ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడుకు నివేదిక అందిస్తామని మంత్రి తెలిపారు. కృత్రిమ మేధ వినియోగంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 మంది ఇన్నోవేటర్లు ఏకకాలంలో 40 పరికరాల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్క్రీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల తక్కువ సమయంలోనే వ్యాధి నిర్ధారణ అవుతుందని, దీంతో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులకు సమయం ఆదా అవుతుందని చెప్పారు. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిద్ధార్థ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, తెనాలిలోని జిల్లా ఆసుపత్రి, ఇతర చోట్ల పైలట్ ప్రాజెక్టు విధానంలో వివిధ రకాల పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల ఆసుపత్రుల్లో పైలట్ విధానంలో ప్రారంభమైన వీటి ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడుకు నివేదిక అందిస్తామని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు అండగా నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కులు కల్పించిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దార్శనికతతో మహిళా పక్షపాతి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ మెయిన్ రోడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో విశిష్ట మహిళా సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివిధ రంగాల్లో సమాజానికి సేవలందిస్తున్న సుమారు 450 మంది మహిళా మణులకు తన సొంత నిధులతో సత్కరించి మెమొంటోలు, చీరలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని చెప్పారు. డ్వాక్రా సంఘాల ద్వారా తరతరాలుగా వంటింటికే పరిమితమైన లక్షలాది మంది మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా, ఆర్థికంగా
స్వతంత్రులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అలాగే మహిళలు వంటింటి కష్టాలను తగ్గించేందుకు సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2.0 పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు మహిళల్లో ఎక్కువ మందికి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారం క్యాన్సర్. ఈ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైవల్ క్యాన్సర్ కానీ, అట్లాగే అనేక రకాల క్యాన్సర్లు ఇవాళ ఆడవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఒక్కసారి ఈ క్యాన్సర్ అనేది మన శరీరంలోకి చొరబడితే ఇక ఆల్మోస్ట్ మనం ముందు గనక తెలుసుకోకపోతే ఇక అది మన మరణానికి దారి తీసే పరిస్థితులు. చాలా మంది ఒక సర్వేలో 100కి 9 మందిలో ఆడవాళ్ళలో ఒకళ్ళు క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. అది రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ వచ్చినటువంటి క్యాన్సర్ ని నిరోధించడానికి అనేక రకాల మందులు వచ్చినాయి. ఎంతో ముందు కీమోథెరపీ చేస్తే చాలా ఇబ్బంది. ఇవాళ ఒక ఇంజెక్షన్ ద్వారా కీమో చేసే పరిస్థితికి వచ్చారు. అంటే అడ్వాన్స్డ్ మెడికేషన్ సిస్టమ్ వచ్చింది మనకి. అట్లాగే ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా, ఏదైనా రొమ్ములో గడ్డలు ఉంటే అది క్యాన్సర్ గడ్డలా లేకపోతే మరే ఇతర గడ్డలా అని తెలుసుకోవటం ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా. అట్లాగే టీకాలు వచ్చినాయి. మనం మొన్ననే వ్యాక్సిన్లు వేసుకున్నాం కరోనా అప్పుడు. ఆ వ్యాక్సిన్ ద్వారా భవిష్యత్తులో మనకి కరోనా సోకకుండా ఏ విధంగా అయితే వ్యాక్సిన్ వేసుకుంటున్నామో, చిన్న పిల్లలకి మన జబ్బులు రాకుండా ఏ విధంగా అయితే టీకాలు వేపిస్తా ఉన్నామో, ఆడవాళ్ళకు కూడా ముఖ్యంగా బాలికలకి క్యాన్సర్ వాళ్ళ జోలికి రాకుండా, క్యాన్సర్ వాళ్ళ శరీరంలోకి చొరబడకుండా, ఇందాక పద్మ గారు చెప్పారు, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రభుత్వం మొన్ననే అడ్వాన్స్డ్ వ్యాక్సిన్ ని మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని 14 సంవత్సరాలలో ఉన్నటువంటి ప్రతి బాలికకి ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ ని ఉచితంగానే ఇవ్వమని చెప్పి మొన్ననే ఆయన ప్రారంభించడం జరిగింది. ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత ఆలస్యమైంది. రేపు ఏప్రిల్ నెలలో తేదీని ప్రకటించబోతా ఉన్నారు. రేపు ఉగాది కూడా ఈ నెలలోనే తేదీ ప్రకటించబోతా ఉన్నారు. ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పాం. ఖచ్చితంగా మీకు చెప్పిన మాట ప్రకారం మీ బ్యాంకు ఖాతాల్లో త్వరలోనే 18,000 రూపాయల డబ్బులు వేయబోతున్నామని కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మంగళగిరి ఎయిమ్స్ హాస్టల్లో కలుషిత నీరు కారణంగా సుమారు 25 మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది డయేరియా, వాంతుల బారిన పడ్డారు. హాస్టల్ వాటర్ ట్యాంక్ కలుషితం కావడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన అధికారులు నీటి శాంపిల్స్ను సేకరించి పరీక్షకు పంపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ హాస్టల్లో డయేరియా ప్రబలింది. విద్యార్థులు, డాక్టర్లు ఉంటున్న వసతి గృహంలో డయేరియా లక్షణాలతో 25 మంది వసతి గృహ విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. గత 3 రోజులుగా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురి కావడంతో వారిని ఎయిమ్స్లోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. డయేరియాకి నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. నీరు ఎక్కడ కలుషితమైందో ఎయిమ్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. వసతి గృహం కుళాయిల నుంచి సుమారు 40 నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళగిరి ఆత్మకూరు బైపాస్ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా విభాగ నియోజకవర్గ అధ్యక్షురాలు ఫిలోమినా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం మహిళలు ఉత్సాహం, చైతన్యంతో అంబరాన్నంటింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, డాక్టర్ పి గిరిజ, డాక్టర్ బి సౌమ్య తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలో మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు మరియు వార్డు కౌన్సిలర్లకు 44 మంది మహిళా ప్రజాప్రతినిధులను
శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం, సేవారంగం వంటి ప్రతి విభాగంలో మహిళలు ముందంజలో నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి బలమైన పునాదని పేర్కొంటూ మహిళలు ప్రతి రంగంలో మరింతగా ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. మీడియాతో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే ఒక స్త్రీ కాదు, ఒక శక్తి అని, ఆకాశంలో సగం అవకాశంలో సగం అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకువెళ్లిన ఘనత మా జగనన్నదే అని, మహిళలను ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల మహిళలకు ఆర్థిక సహాయం అందించారన్నారు. ఏ పథకం ప్రవేశపెట్టినా కేంద్ర బిందువుగా మహిళలను పెట్టి పథకాలను అమలు చేశారన్నారు. మహిళల్లో ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలని ఆయన మహిళల కోసం చాలా కృషి చేశారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రి పదవులు కూడా మహిళలకు ఇస్తూ మహిళా పక్షపాతిగా గుర్తింపు తెచ్చుకున్నారని, మహిళల మీద గౌరవంతో వారికి ఎటువంటి ఆపద రాకూడదని దిశా చట్టం తీసుకొచ్చారన్నారు. మా జగనన్న ప్రభుత్వం మహిళా సాధికారత ప్రభుత్వం అయితే ఈ కూటమి ప్రభుత్వం మహిళలను సాధించే ప్రభుత్వం అని అన్నారు. చేయించుకోవాలి, మన పిల్లల్ని చదివించుకోవాలి, మనం ముందుకెళ్ళాలి, సభ్య సమాజంలో గౌరవప్రదమైన మన పిల్లల్ని ఉంచాలని కోరుకోవాలి. అది ఒక్క మీరించే మొదలవ్వాలి. రేపు సమాజం ఏ దిశగా పయనించాలని కూడా మహిళా శక్తి ఉండాలని నేను చెప్తున్నా. మేడం చెప్పారు, ఇప్పుడు డాక్టర్ గారు కొన్ని ఇన్సిడెంట్ కూడా చెప్పారు. ఒక మగముండ వచ్చాడు, నాకు 2 అడుగులు పోయితే నా బయట బాగుంది, వాడికి మగానే అంతలో వాడు పోలేదండి. మళ్ళీ ఒక సమాజం ఇచ్చారా చెప్పినట్టు ఇంకొక మగాడు ఒక ఇద్దరు బాబు ఎందుకు బాబు జాతీయ డాక్టర్ చేసి ఎక్కడ ఉందో పడిపో అప్పుడు అంటే ఆలోచన సరే మగాడు మారాలి. దానికి కూడా ఉంచుకోవాలి. రాజకీయాలు కూడా దొంగలేకపోయారు. అందుకు ఇదే చెప్తున్నా, పార్టీ మన గొప్ప పెద్దని కూడా మీరు ఆలోచించండి. మీకు ఆలోచన పెరగాలి. ఎక్కడ స్త్రీ అయితే చదువుకుంటుందో, ఎక్కడ స్త్రీ అయితే విద్యార్థులు అవుతారో ఆ కుటుంబం బర్బాటుగా జరుగుతుంది. 100 సంవత్సరాలు పైబడి కూడా మహిళా సాధికారత కోసం మహిళలు సమాజంలో గుర్తింపు కావాలని పోరాటానే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా కొంత సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సినటువంటి చాలా సమాజంలో వాళ్ళ కుటుంబ బాధ్యతను పోషించేటటువంటి మహిళలు ఎంతో ఓర్పు, సహనంతో ఈనాటి వరకు కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ సమాజంలో ఎంతో విలువలతో జీవించేటటువంటి మహిళా మనందరూ కూడా మరి నిజంగా మహిళ ఏ కుటుంబానికైనా ఒక ఆదర్శం మహిళ ఎవరైనా సరే. ఎందుకంటే ఆ కుటుంబానికి ఎంతో గౌరవ ప్రతిష్ట తీసుకొచ్చేది కూడా, ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టేది కూడా మహిళ. వాళ్ళ పిల్లల్ని చిన్నపిల్లల దగ్గర నుంచి సాగి పెద్ద అయ్యేంత వరకు వాళ్ళ యొక్క మంచి, చెడు, చదువు, సంస్కారం అన్ని నేర్చుకుంటారు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న మహిళా దినోత్సవానికి ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తున్నాను. ఈ రోజు మహిళ అంటే ఒక స్త్రీ కాదు, ఒక శక్తి అని చెప్తున్నాను. అదేవిధంగా ఆకాశంలో సగం అవకాశంలో సగం అని ఆ రోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మహిళలను అందరినీ కూడా ఆర్థికంగా, అలాగే రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదనే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలి. దాదాపుగా డిపిటి ద్వారా, నాన్ డిపిటి ద్వారా దాదాపుగా 3 లక్షల కోట్లు ఆర్థిక సహాయం అందించిన ఘనత
జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతి పథకానికి కూడా కేంద్ర బిందువుగా మహిళల పేరే పెట్టి ప్రతి పథకానికి కూడా మహిళలకే హక్కుగా ఇచ్చి ప్రతి పేరు కూడా సంక్షేమ పథకాల్లో ఉన్న ప్రతి పేరు కూడా మహిళల మీద పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి కాబట్టి మహిళల పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, అదే విధంగా వాళ్ళని ఆర్థికంగా బయటికి తీసుకురావాలి, రాజకీయంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా వాళ్ళని బలపరిచిన పరిస్థితి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.